Hi friends, this is Verma Tutorials 12/4/2026 కరెంట్ అఫైర్స్. అమెరికా ఇరాన్ చర్చలు నిన్న ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగాయి. 1979 తర్వాత తొలిసారిగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. ఇప్పుడు ముందుగా పరోక్షంగా భేటీ అవుతారు అనుకున్నారు. అంటే ఇస్లామాబాద్ వేదికగా యుఎస్ఏ సెపరేట్గా, యుఎస్ఏ ప్రతినిధులు సెపరేట్గా, మన ఇరాన్ ప్రతినిధులు సెపరేట్గా పరోక్షంగా భేటీ అవుతారు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది మాత్రం ప్రత్యక్షంగా ఇరు దేశాలు సమావేశమయ్యాయి. అయితే యుఎస్ఏకి ప్రతినిధులకి అధ్యక్షత వహించింది జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇరాన్ స్పీకర్, పార్లమెంట్ స్పీకరు గాలిబఫ్, విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ. ఈయన చాలా రోజుల నుంచి న్యూస్లో ఉన్న వ్యక్తి. అబ్బాస్ అరాగ్జీ విదేశాంగ శాఖ మంత్రి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేవి ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నారీ శక్తి వందన్ అధినియం. మహిళలకి పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన బిల్ ఇది. ప్రజెంట్ దీని గురించి పార్లమెంట్లో ఎంపీలందరికీ మోడీ గారు ఒక లెటర్ రాశారు. దీన్ని దిగ్విజయంగా చట్టంగా మార్చాలని, దాని గురించి త్వరలో చట్టం చేస్తే చాలా ఇంపార్టెంట్. 2029 ఎలక్షన్ కంటే ముందుగా ఈ చట్టాన్ని తీసుకురావాలని మోడీ గారు పిలుపునిస్తున్నారు. పార్లమెంట్లో మరియు రాష్ట్ర అసెంబ్లీలో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ గురించి ఈ బిల్లు. యూపీఐ, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. రోజుకి దీని వినియోగం పెరుగుతుంది. కావున దీని గురించి ఈరోజు బిజినెస్ ఎడిషన్లో చూడండి కొంచెం సమాధానం. అంతర్జాతీయ రియల్ టైం చెల్లింపుల్లో 49% వాటా ఉందంట. యూపీఐని ప్రవేశపెట్టింది 2016 ఏప్రిల్ 11 ప్రారంభం. 2016 నవంబర్ డిమానిటైజేషన్ తెలిసిందే కదా అందరికీ. 2016 డిసెంబర్లో భీమ్. నెక్స్ట్ 2026 మార్చ్ నెలలో, కిందటి నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు 30 లక్షల కోట్లు అంట. నెక్స్ట్, ఆర్టెమిస్ 2. ఆర్టెమిస్ ఎబ్రివేషన్ తెలుసుకుంటే మనకు మంచిది. యాక్సలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్, ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూన్స్ ఇంటరాక్షన్ విత్ సన్. ఈ ఆర్టెమిస్ 2 ఒరయాన్ అనే వామనౌక నౌక ద్వారా చంద్రుణ్ణి, సూర్యకిరణాలు చంద్రుని ఉపరితలం మీద పడేటప్పుడు అధ్యయనం చేయడానికి ఆర్టెమిస్ 2 ప్రయోగం చేశారు. ఒరయాన్ అనే వామనౌక ద్వారా 4 వామగాములు చంద్రుని ఉపరితలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి కొన్ని ఫోటోలు తీసి మరలా రివర్స్ అయ్యారు. ఆ రివర్స్ అయిన వామనౌక యుఎస్ఏలో సాన్ డియోగో
తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. ఇది అత్యంత దూరం ప్రయాణించిన వ్యోమనౌక. 4,06,751 కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి. అత్యధిక దూరం ప్రయాణించిన వ్యోమనౌక ఇది. ఇందులో ఉన్న వ్యోమగాములు గుర్తుంచుకుంటే మంచిది పేర్లు. ఆస్ట్రోనాట్స్: రీడ్ వైస్మన్, క్రిస్టినా కోచ్. ఈవిడ జాబిల్ పైకి వెళ్ళిన తొలి మహిళ. చండమారుతం పైకి వెళ్ళిన తొలి మహిళ క్రిస్టినా కోచ్. జెరెమీ హాన్సన్, విక్టర్ గ్లోవర్.